సార్ మా గతంలో వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ముందుగానే అనౌన్స్మెంట్ చేసిండ్రు, వచ్చి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహకరించి, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి మాకు రక్షణ కల్పించిండ్రు. ఇంత నష్టం జరగలేదు మాకు. ఈసారి ప్రభుత్వం ఎక్కడుందో మాకు కనబడలేదు, కనపడతలేదు ఈరోజు కూడా అని చెప్పి స్పష్టంగా చెప్పాను. నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం దిగొచ్చి మమ్మల్ని ఒక మాట అడుగుతాడేమని అనుకున్నాం. కానీ మేము మొత్తుకుంటున్నా, అరిసి మా గోడు వెళ్ళబోసుకుంటున్నా వినకుండానే వెళ్ళిపోయినరు. పోలీసుల్ని మమ్మల్ని అడ్డగించిండ్రు అని చెప్పి మాట చెప్పినారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఖమ్మంలో ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు సాయం చేసే కార్యక్రమం జరుగుతుందో దాన్ని చూడడానికి, దాన్ని మా నాయకులను ఎంకరేజ్ చేయడానికి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మిగతా శాసనసభ్యులతో కలిసి మేము ఖమ్మం వచ్చినాం. నల్గొండలో చూసినాం. నల్గొండలో సూర్యాపేట జిల్లాలో స్పష్టంగా రైతులే చెప్పిండ్రు, నిన్న మీడియా మిత్రులకే చెప్పిండ్రు, ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది ఎమర్జెన్సీ కొరకే పెడతారు, కానీ దాన్ని కూడా సీల్ చేసి పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన పని. ఇది ఎవడు కూడా చేయడు, బుర్ర ఉన్నవాడు ఎవడు కూడా చేయడు, బాధ్యత ఉన్నవాడు ఎవడు చేయడు. చేసిన వాళ్ళు కనీసం దాన్ని తీసేయలేదు, దాంతోనే తెగిపోయింది కాలువని మాట చెప్పారు. ఖమ్మంకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా, ఏ బజార్కి వెళ్ళినా ముఖ్యమంత్రి గారిని వెళ్ళిపోమ్మని చెప్పిన ప్రజలు మరి హరీష్ రావు గారి నాయకత్వంలో వచ్చిన బీఆర్ఎస్ టీంకి బ్రహ్మాండంగా స్వాగతం పలికిండ్రు. చెప్పిన వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సార్ చెప్పండి, కొట్లాడండి, ప్రభుత్వం తరఫున మేము మొన్న పొరపాటు చేసుకున్నాం, ఆ పొరపాటును సరి చేసుకున్న ఒక గూండా, ఒక రౌడీ షీటర్ మిక్కిలినేని నరేందర్ అనబడే వాడి నాయకత్వంలో 5-6 వచ్చి దాడి చేసి, ముందు అజయ్ గారి కారు మీద దాడి చేసి దాన్ని బలగొట్టడమే కాకుండా ఏ కారులోనైతే హరీష్ రావు గారు ముందు వస్తున్నారో హరీష్ రావు గారి పైన దాడి చేసిన పద్ధతుల్లో రాయి తీసుకొని దాడి చేసి కారద్దాలు బలగొట్టడమే కాదు, మా పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గుండాలపైన సరైన చర్యలు తీసుకోకపోతే వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఈ రౌడీయిజం, ఈ గుండాయిజంతో ప్రజల్ని అణిచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త. మీరు చాలా చిన్న ఆకు రౌడీలు. మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు. కానీ ఒక్కసారి ప్రజాబలం చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు. చిల్లర వేషాలు మానుకో రేవంత్. ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా, మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి 2-3 కాంగ్రెస్ రౌడీలను తీసుకుపోయి హరీష్ రావు గారికి ఆఫీసు మీద దాడి. తెల్లవారి మళ్ళీ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొండారెడ్డిపల్లికి వెళ్ళిన విలేకరుల పైన దాడి చేయించింది. ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు, మేము 4 మాజీ మంత్రులం, శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్యేలం ఉన్న బృందం పైనే దాడి చేసే స్థితికి, హీనమైన స్థితికి దిగజారినమంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మొనగాడు అనుకోకు. తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు, స్పందించు. ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు, రౌడీజం చేసేవాడు. ఈ రౌడీజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని? దేనికి వచ్చింది మీకు ఏడుపు? మొన్న రాత్రి నుంచి ప్రజలు
ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు, మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రిని కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు, మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు. మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పారు కాబట్టి, ఆ ప్రజల ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచి వచ్చారు. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. మంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. ప్రజల దాడి ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.